హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను ఏమి మాట్లాడబోతున్నాను అంటే, ఇంట్లో పిల్లలు, భర్త, మనం అందరం హ్యాపీగా, ఇంకా ఎలాంటి గొడవలు లేకుండా, ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఈ 3 విషయాలలో పొదుపు చేయండి. ఎలాంటి చీకు చింతలు లేకుండా ఆనందంగా ఉంటారండి ఇంట్లో వాళ్ళందరూ. ముఖ్యంగా వచ్చేసి హస్బెండ్స్ అనమాట. ఇక 3 విషయాలు ఏంటి అనేది చెప్పబోయే ముందు, మన ఛానల్‌ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి. నేనైతే మా ఇంట్లో పొదుపు చేసే మొదటి విషయం ఏంటంటే అండి, ఈ విషయంలో మాత్రం నేను ఎక్కడికెళ్ళినా కానీ, ఎవరితో ఉన్నా కానీ, ఈ పొదుపు అనేది కంపల్సరీగా పాటిస్తాననమాట. ఏమిటంటే, బట్టలు కొనడం. అసలు బట్టలు కొనడం అనేది ఎంత పొదుపు విషయమో తెలుసా? ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళు బీభత్సంగా చీరలు కొనేసేయడం, డ్రెస్సులు కొనడం, నైటీలు కొనడం, ఆహ్, ఇలానే చూస్తున్నాననమాట. ఎక్కడో ఎందుకు మా బంధువుల్లోనే, మా ఫ్రెండ్స్‌లోనే చూస్తున్నానండి. ఎక్కడ చూసినా కానీ అనవసరమైన విషయాలలో, అనవసరమైన సందర్భాల్లో ఆ పక్కన ఎవరో కొన్నారని మనం కూడా వాటిని కొని, అవసరం లేకపోయినా సరే ఆటిల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. మళ్ళీ ఆ బట్టలను మనం నెలకో, 2 నెలలకో తీసి వేసుకుంటాము. అది గూడా ఈ రోజుల్లో ఎలా వేసుకుంటున్నారో తెలుసా? 1, 2 సార్లు వేసుకొని పక్కన పడేసేస్తారనమాట. ఎందుకండి చెప్పండి అసలు అదెంత ఖర్చయిన విషయం. అంటే బాగా ఉన్నవాళ్ళంటే ఓకే. వాళ్ళకున్నయి కాబట్టి కొనుక్కుంటారు, ఎంజాయ్ చేస్తారు, ఎలాగైనా ఉంటారు. వాళ్ళ గురించయితే మనకు అనవసరం. మిడిల్ క్లాస్ ఇంకా పూర్‌గా ఉన్న వాళ్ళకైతే ఈ బట్టల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. నేనైతే అసలు మా ఫ్రెండ్స్‌తో కానీ, బంధువులతో కానీ, ఇంకా మా పక్క ఇంటి వాళ్ళతో వెళ్ళినప్పుడైతే నేను ఏది కూడా అసలు కొనననమాట. నాకు ఎంతవరకు అవసరమో బట్టలనేది అంతవరకే తీసుకుంటాను. అది కూడా ఎలాగంటే, పండుగలు వచ్చినప్పుడు ప్రతి పండగకి కూడా నేను బట్టలైతే తీసుకోను. మాది రంజాన్ పండగ ఏదైతే ఉందో, ఆ రంజాన్ పండగప్పుడు మాత్రమే మేము ఫ్యామిలీ మొత్తం బట్టలు తీసుకుంటామనమాట. ఇంకొకటి మా పిల్లల పుట్టినరోజులు వచ్చినప్పుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు గదా! ఇద్దరు ఆడపిల్లలకు ఇప్పుడు పిల్లలందరూ ఎలా ఉన్నారు, పక్కన పిల్లలు ఏది చేస్తే మేము కూడా అదే చెయ్యాలన్నట్టుగా ఉన్నారు కదా! అలానే వాళ్ళు బట్టలు కొనుక్కున్నారు కాబట్టి, మా పుట్టినరోజులకు కూడా మాకు కొనండి అని జెప్పేసి అడుగుతారు కాబట్టి, ఆ పుట్టినరోజు అప్పుడే మేము బట్టలు తీసుకుంటాము. మిగతా ఏ పండుగలు కానీ, ఏ ఫంక్షన్స్ వచ్చినా కానీ మేము బట్టలనేది తీయమండి. పిల్లలకైనా సరే, మాకైనా సరే. నేను అసలు మా వారిని అడగను. తను కూడా అసలు ఇలా తీసుకుందాం అని అయితే అడగరనమాట. ఒకవేళ తను తీసుకుందాం నాకైతే బట్టలు కొనడం అనేది నాకు నచ్చని విషయం అండి అది. ఎవరన్నా కొనుక్కుంటున్నా కానీ ఎందుకు వీళ్ళు అనవసరంగా ఇలా కొంటున్నారు అనిపిచ్చిద్ది మనసుకి. ఇంకొకటి పిల్లల విషయంలో కూడా డైలీ వేర్ బట్టలుంటాయి కదండీ! అవి కూడా నేను ఇంట్లో మిషన్ అయితే కుడతాననమాట. మా పిల్లల బట్టలు మొత్తం ఫ్రాక్స్, వాళ్ళు డైలీ వేర్ ఏసుకునేవి ఏవైనా సరే తక్కువ రేట్‌లో మాకు ముక్కల షాప్‌లో అయితే దొరుకుతాయండి. అవి అక్కడ తీసుకొచ్చి నేను డైలీ వేర్ బట్టలైతే కుడతాను పిల్లలిద్దరికీ కూడా. ఇక నా వరకు నైటీలు కానీ, డ్రెస్సులు అవి కూడా నేను బయట నుంచి క్లాత్స్ తెచ్చుకొని నేనే స్టిచ్చింగ్ చేసుకుంటా. బట్టలు ఎక్కువ రోజులు అంటే మనం ఎన్ని సార్లు వేసుకున్నా కానీ కొత్త వాటిలా కనిపించాలి అంటే శుభ్రంగా ఉతికి ఆరబెట్టిన తరువాత బట్టలను ఐరన్ చేసుకుంటే, అంటే వారంలో ఒక్కసారైనా పర్వాలేదండి, ఐరన్ చేసుకుంటూ ఉండే బట్టలనేవి ఎప్పుడు కొత్త వాటిలా కనిపిస్తాయి. ఇంకా దానివల్ల కూడా మనకి ఆ ఖర్చనేది బయట కొని తెచ్చుకోవడం అనే ఫీలింగ్ కూడా రాదనమాట. ఓకే. ఇవి మంచిగా ఉన్నాయి కదా! మనం కొనాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇదండి బట్టల విషయంలో అయితే మేము ఖర్చనేది అస్సలు చేయమనమాట. పండుగలకు, పిల్లల పుట్టినరోజప్పుడు మాత్రమే మేము బట్టలనేది కొంటాము. డైలీ వేర్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను. నేను చేసే మొదటి పొదుపు విషయం అయితే ఇదండి. ఇంకొకటి బయటికి వెళ్ళడం.
బయటికి అంటే ఖాళీ టైంలో మనకెప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు బయటికి వెళ్ళడం అనేది మా ఇంట్లో అస్సలు ఉండదండి. మ్యాక్సిమం నేను ఇంట్లోనే వండుతాను, ఇంట్లోనే ఉంటాము. బోర్ కొడితే పిల్లలకు ఏదన్నా చెస్ నేర్పించడం గానీ, లేదంటే ఇంట్లోనే ఆడిపిచ్చడం, మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్‌కి తీసుకెళ్ళి ఆడిపిచ్చడం, ఇలానే జరుగుతుందండి మా ఇంట్లో. బయటికి వెళ్ళడం అనేది అస్సలు ఉండదనమాట. ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే, దీనివల్ల గూడా ఖర్చనేది ఎక్కువైపోతుంది. అంటే ఏదో బయటికెళ్ళి తిరిగి రావడం అలా కాదు నేననేది. ఏదన్నా షాపింగ్ మాల్స్‌కి వెళ్ళడం గానీ, రెస్టారెంట్‌లకి కానీ, హోటల్స్‌కి కానీ, సినిమాలకు ఇలా వెళ్ళడం వల్ల కూడా మనకి ఖర్చనేది ఎక్కువే అవుతుందనమాట. అందుకే మేము బయటికి కూడా అస్సలు వెళ్ళమండి. ఇంకా ఎప్పుడైనా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు అంటే, నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్‌కి తీసుకెళ్ళడం, మరీ బోర్‌గా ఫీల్ అయిందంటే మా పాపకు చెస్ నేర్పించడం కానీ, ఇంకేమన్నా స్టోరీస్ చెప్పడం అలా చేస్తూ ఉంటాను. ఇంకొకటి బయట ఫుడ్డు విషయానికొస్తే అండి, బయట ఫుడ్డు తినడం అనేది అస్సలు మేమింతవరకు చేయలేదండి. మా పిల్లలకు హోటల్ ఫుడ్ కానీ, రెస్టారెంట్ ఫుడ్డు ఎలా ఉంటుందో గూడా తెలీదండి. మేము ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టింది లేదు. మేము తిన్నది కూడా లేదనమాట. నేను మాక్సిమం ఇంట్లో వండిన ఫుడ్డునే పిల్లలకి పెడతాను. ఎప్పుడన్నా జర్నీలు చేసే టైం వచ్చినప్పుడు కానీ, అంటే ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు కానీ, నేను ఇంట్లో వండిన ఫుడ్డే తీసుకెళ్తాను. ట్రైన్‌లో అమ్మే ఫుడ్ కూడా మా పిల్లలకి అస్సలు ఇప్పించమండి మేమైతే. ఇది గూడా చాలా వరకు మంచిది కదా! ఇప్పుడు బయట తినడం వల్ల ఏంటంటే, మనకి తినడానికి ఆ రుచి చాలా బాగుంటుంది. కానీ దానివల్ల ఖర్చు ఎక్కువవుతుంది. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలీదు తర్వాత. వాళ్ళు మెయింటైన్ చేసే శుభ్రాన్ని బట్టి ఫుడ్డు క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలీదు కాబట్టి దానివల్ల కూడా రోగాలు రావచ్చు. అందుకే మేము మాక్సిమం బయట ఫుడ్ అనేది అస్సలు తినమనమాట. ఇంకొకటొచ్చేసి ఏమైనా షాపింగ్ మాల్స్ కానీ, సినిమాలకి వీటికి కూడా అస్సలు వెళ్ళమండి. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే, మనం ఏదైనా అలవాటు చేశాము అంటే, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు దానికే అలవాటు పడిపోయి, ఒకవేళ ఫ్యూచర్‌లో వాళ్ళు పెద్దగయ్యారంటే, వాళ్ళు కూడా అలా తిరిగే అవకాశం ఉంటుందనమాట. సపోజ్ ఇప్పుడు పిల్లలకి ఎక్కువ మూవీస్ చూడడం అలవాటు చేశామనుకోండి, వాళ్ళు దానికే అలవాటు పడిపోయి ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. ఇంకోటి షాపింగ్ మాల్స్‌కి వాటికి అలవాటు చేసినా కానీ, ఒకసారి తీసుకెళ్ళామంటే మళ్ళీ పదే పదే అక్కడికి తీసుకెళ్ళండి అని అడుగుతూనే ఉంటారు. దీనివల్ల మనకి ఎక్కువ ఖర్చు తప్ప నుంచి వచ్చే ప్రయోజనం అయితే ఏమీ ఉండదనమాట. పిల్లల్ని పాడు చేయడం తప్ప నుంచి. అందుకే నేను చెప్తాను అన్న 3 పొదుపు విషయాలలో 2 అయితే చెప్పాను కదండీ! అనవసరంగా బట్టలు కొనడం, రెండోది వచ్చేసి బయట తిరగడం అంటే రెస్టారెంట్లకి, హోటల్స్‌కి, సినిమాలకు, మూడోదొచ్చేసి ఇంట్లో ఫర్నిచర్ కొనడం అండి. ఫర్నిచర్ అనేది కూడా నాకు తెలిసి చాలా వేస్ట్ ఖర్చనమాట. మేము ఉంటున్నది రెంటిల్లే కాబట్టి ఇలాంటి ఫర్నిచర్‌లు అనవసరంగా కొని పెట్టుకున్నాము అంటే ఇల్లు మారేటప్పుడు ప్రాబ్లమ్ అవుతుందండి. అందుకే ఫర్నిచర్ కూడా మేము ఎక్కువగా కొనము. ఈరోజు వీడియో అయితే ఇదండి.